నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గంలోను ఎన్డీఏ కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ తో సైదాపురంలో సంబరాలు। వైకాపా అభ్యర్థులను మట్టి కరిపించి రాష్ట్రంలోను వెంకటగిరి నియోజకవర్గంలోను కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీ గెలుపుతో టపాసులు కేకులు కట్ చేసి సంబరాలు అంబరాన్నంటాయి। సైదాపురం మండలంలోని కలిచేడు తురిమెర్ల దర్శప్రియ జనసేన టీడీపీ శ్రేణులు ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంబరాలు చేశారు। వర్రాయపాలెంకు శ్రీ వర్షా నాయుడు అనే బాలుడు తురిమెర్ల జరిగిన విజయ సంబరాలలో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని, రోడ్డుకు ఒక్క గుంటను పూడ్చలేదని, చంద్రబాబు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని తన అభిప్రాయంను వ్యక్తం చేశారు। టీడీపీ సీనియర్ నాయకులు చిగురుపాటి అంకిశెట్టి మాట్లాడుతూ జగన్ అహంకారం దురాఘాత పాలనతో మైనింగ్ ఇసుక మాఫియాతో 20 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి దూరం చేశారని, దీంతోనే వైకాపా పరాజయంను మూటగట్టుకుందన్నారు। సాఫ్ట్వేర్ యువకుడు చిగురుపాటి సునీల్ మాట్లాడుతూ జగన్ 5 ఏళ్లుగా పక్క రాష్ట్రం వారు మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేకుండా చేశారన్నారు। రాజధాని అంటూ లేకుండా 3 రాజధానుల పేరుతో అలజడి సృష్టించిందన్నారు। ఒక్క ఇటుకతో ఒక్క రాజధాని కాదు కదా, ఒక్క బిల్డింగ్ కట్టిన పరిస్థితి లేదని అన్నారు। పోలవరం ప్రాజెక్టును కూడా కట్టిన పరిస్థితి లేదన్నారు। ప్రజలు విఘ్నతతో వైకాపాకు బాయ్ బాయ్ చెప్పి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారన్నారు। పోలవరంతో పాటు పరిశ్రమలు వచ్చి మేలు జరుగుతుందని ఆశిస్తుందన్నారు। మాజీ సర్పంచ్ మేడికొండ రమణయ్య నాయుడు మాట్లాడుతూ వైకాపా దుర్మార్గ పాలనకు ప్రజలు చరమగీతం పాడి ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీ 165 సీట్లు అందించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేసి చూపుతుందన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు। హ్యాపీ విన్నింగ్ ఎన్డీఏ। జనసేన ఎన్డీఏ కూటమి ప్రపంచంగా పైకి వచ్చింది, కానీ జగన్ రెడ్డి అధికారంలో అహంకారంతో దురాఘాతాలు ప్రతి ఒక్కటి మైనింగ్ అయితే ఏదైతే కరెంటు బిల్లు అయితే ప్రతి ఒక్కటి ఆంధ్రదేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక పంపించినాడు। అందరూ ప్రజలందరూ గమనించి వాడి అహంకారాన్ని మాఫీ చేయాలని అవతల ప్రతిపక్షాలు కానీ అవతల వాళ్ళు కూడా వేయకపోతే ఇంత మెజార్టీ రాదు, కాబట్టి ఆగ్రహ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే ప్రజలు బాగా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు అయితే సమర్థవంతుడు, ఇంకెంతకన్నా నాయకుడు ఎవడు మన ఆంధ్రాలో లేడని ప్రజలందరూ ఎంప్లాయర్స్ అయితేమి, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితేమి, రైతులు అయితేమి, యువకులు అయితేమి మొత్తం జనసేన బీజేపీ తెలుగుదేశం ఎన్డీఏ కాబట్టి తుఫాను మాదిరిగా చేసి తీవ్రంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చింది। దీనికి కారణం ఏంటంటే జగన్ అహంకారం వల్లనే, అసమర్థ పరిపాలన వల్లనే మన ఎన్డీఏ కూటమి వచ్చింది చెప్తున్నాం। తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి మూడు కలిసిన వల్ల అత్యధిక మెజార్టీ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది। ఈ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా బాగా కార్యకర్తలు బాగా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు। ఇది జగన్ అహంకారం దుర్మార్గం పరిపాలన, దీనివల్ల ప్రజల్లో చాలా మార్పు జరగడం జరిగింది। ఈ మార్పుని ఎవరు అడ్డుకోలేకపోయారు। ఆగరాకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్కి
ఇది ప్రజలందరూ హోదా కూడా లేకుండా జగన్కి ఇది ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అనుగుణ మెజార్టీ ఇచ్చారు. ఏపీ జనసేన పార్టీ విజయంగా భావిస్తున్నాం. ఇది జగన్ అహంకారానికి ఇది పరాకష్ట. రైతులని, పారిశ్రామికవేత్తలని, మైనింగ్, ఇసుక అన్ని మాఫియా చేసి రకరకాల దోపిడీ చేసి అదే స్థానిక మంత్రి, నెల్లూరు జిల్లా మంత్రి కూడా దీనికి మాఫియా లీడర్గా తయారయ్యి అందరూ సర్వనాశనం చేశారు. ప్రజలు సరైన టైంలో సరైన గుణపాఠం చెప్పి ఈ ప్రపంచము మన ఆంధ్ర రాష్ట్రం మీదంతా సునామీలాగా ఇది వచ్చింది. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా ఊరు వరదేపాలెం అనుకుంటున్నా. నేను ఇప్పుడు దాకా చూసిన వాటిలో జగన్ ఏ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాల, చివరికి రోడ్ గతుకులు కూడా కంప్లీట్ చేయాల. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆయన ఇప్పుడు కంప్లీట్ చేస్తారని నా నమ్మకం. జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన. ఈ రోజు మన పక్క రాష్ట్రాలు మనం అడుగుతుంటే మీకు రాజధాని ఏదంటే మనం చెప్పుకోలేని పరిస్థితి, దుర్బాధ స్థితిలో ఉన్నాం ఈరోజు. దానికి కారణం జగన్ వచ్చి ఒక క్యాపిటల్ని 3 క్యాపిటల్గా చేసి ఒక ఇటుక రైలు కూడా ఇగలేకపోయినాడు. ఈరోజు ఒక పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేకపోయినాడు. సో మెయిన్ ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగాలే లేవు. ఎక్కడ ఒక ఇండస్ట్రీ కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏమి తీసుకురాని పరిస్థితి ఏర్పడింది ఈరోజు. దీనికి కారణం నిజంగా ప్రజలు చాలా బుద్ధి చెప్పారు, చాలా బుద్ధి చెప్పి గెలిపించారు. సో ఈరోజు మన తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఈ 3 కూటమిగా కలిసి సో ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చినాయి. సో జగన్కి ప్రజలందరూ కలిపి చాలా బుద్ధి చెప్పారు. ఆఖరాకి వాళ్ళ వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి బుద్ధి చెప్పిన రోజులు ఈ రోజులో. అందుకే వాళ్ళు సింగిల్ డిజిట్తో బుద్ధి చెప్పి జగన్ని బాయ్ జగన్ అని చెప్పారు ఆంధ్రప్రదేశ్కి. సో ఈరోజు చాలా మంచి రోజులు. సో మన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి. మన ఇండస్ట్రీలు కానీ కంపెనీలు కానీ అందరికి చాలా బాగుంటాయి. పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసే ఉంటుందని సో నేను అనుకుంటున్నాను. సో జై టీడీపీ, జై కూటమి, జై కూటమి. మెజార్టీకి వచ్చాం. ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప మెజార్టీ తెలుగుదేశం.